T6 బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో దళిత ఐక్యత రాఘవ్ ఎస్సీ సమాజమంతా ఒక్కతాటిపైకి రావాలని ఎంపీ గొల్ల బాబురావు పిలుపు. పెద్దాపురంలో ల్యాండ్ పాలిటిక్స్, పేదల ఇళ్ల స్థలాల్లో చెత్త పరిశ్రమ, కూటమిపై దవులూరి దొరబాబు ఫైర్. అమరావతి ఎన్టీఆర్ భవన్ వేదికగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విప్లవాత్మక వాయిస్. తెలంగాణలో పొలిటికల్ హిట్ బాల్క సుమన్ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రభుత్వైపు బల్మూరి వెంకట్. ఆంధ్రప్రదేశ్ సామాజిక రాజకీయాల్లో దళిత హక్కుల సాధన మరియు రక్షణ ధ్యేయంగా సరికొత్త ఐక్యతా రాగం వినిపిస్తోంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వివిధ పరిణామాలు, సమస్యలను ఎదుర్కొనేందుకు ఎస్సీ సమాజమంతా ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు కీలక పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దళితులందరూ ఒక్కటే, మన సమస్యల పరిష్కారం కోసం, హక్కుల రక్షణ కోసం దళితులందరూ ఒక్కటై సంయుక్తంగా పోరాడతాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వేదిక ద్వారా ఎంపీ గొల్ల బాబురావు క్షేత్రస్థాయి దళితుల అభ్యున్నతి, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఎదురవుతున్న సవాళ్లపై గళమెత్తారు. దళిత వర్గాల మధ్య ఎలాంటి ఉపకులాల విభేదాలు ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టి హక్కుల సాధన విషయానికి వచ్చేసరికి దళిత సమాజం అంతా ఒకే కుటుంబంగా నిలబడాలని గొల్ల బాబురావు ఆకాంక్షించారు. అప్పుడే పాలకులపై ఒత్తిడి తెచ్చి అనుకున్నది సాధించగలమని స్పష్టం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు, దళిత వర్గాలపై జరుగుతున్న దాడులు, సామాజిక వివక్ష వంటి అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దళిత ప్రతినిధులంతా ముందుండి బాధితులకు అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. తమ గళాన్ని అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు వినిపిస్తామని హామీ ఇచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు అందించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దళితుల ప్రయోజనాలకు గండి పడితే ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్క సమస్యపై ఐక్యంగా తిరగబడతామని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు చేసిన ఈ దళిత ఐక్యతా పిలుపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సరికొత్త సామాజిక ఉద్యమాలకు మరియు రాజకీయ సమీకరణలకు వేదికగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మా నాయకుల తరపున నేను ఒక దళిత రాజ్యసభ సభ్యుడిగా నేను విన్నవిస్తున్నాను. తప్పనిసరిగా వచ్చే రోజుల్లో మా ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యి తప్పనిసరిగా మా దళితులు అందరం కూడా ఏ మతం తీసుకున్నా, ఏ కులమైనా, ఏదైనా దళితులందరూ కూడా ఒకటేనైనటువంటి మెసేజ్ ఇవ్వాలని మేము కంకణం కట్టుకుని మీ ముందుకు వచ్చామని చెప్పి ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న ల్యాండ్ పాలిటిక్స్ ఇప్పుడు పెద్దాపురం నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. జగనన్న ప్రభుత్వంలో 11 గ్రామాల నిరుపేదలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కేటాయించిన రామేశ్వరం మెట్ట లేఅవుట్ ఇళ్ల స్థలాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కలిసి కాలుష్యం కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే చేతగాని వాళ్లు జగనన్న ఇచ్చిన సొంత ఇంటి హక్కును లాక్కోవడం దుర్మార్గం అంటూ దొరబాబు నిప్పులు చెరిగారు. బాధితుల పక్షాన నిలబడి రామేశ్వరం మెట్ట లేఅవుట్ ను స్వయంగా సందర్శించిన దవులూరి దొరబాబు అనంతరం ఆర్డీఓ గారిని కలిసి వినతిపత్రం సమర్పించి అధికార యంత్రాంగాన్ని గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ చినరాజప్ప గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కాలంలో ఈ నియోజకవర్గంలో పేదలకు 1 సెంటు భూమి కూడా ఇచ్చిన చరిత్ర లేదని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండి పేదలకు 1 గజం స్థలం ఇవ్వలేని చినరాజప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పవిత్రమైన స్థలాలను కార్పొరేట్ కంపెనీలకు దారపోస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. 11 గ్రామాల లబ్ధిదారులకు ఇచ్చిన పవిత్రమైన ఇళ్ల స్థలాల్లో చెత్త నుండి కరెంటు తయారు చేసే కాలుష్య పరిశ్రమ పెట్టడమేనా మీ అభివృద్ధి అని దొరబాబు నిలదీశారు. పేద ప్రజలు కాలుష్యం, చెత్త కుప్పల మధ్య బతకాలని శాసించే హక్కు కూటమి నేతలకు ఎవరిచ్చారని మండిపడ్డారు. లబ్ధిదారులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా దొంగచాటుగా, తూతూ మంత్రంగా గ్రామ సభలు జరిపి కంపెనీలకు భూములు దారపోయడం వెనుక ఉన్న చీకటి ఒప్పందాలేంటో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, సదరు ప్రాజెక్టును నివాస ప్రాంతాల నుండి పేదల లేఅవుట్ నుండి తరలించే వరకు విశ్రమించేది లేదని దొరబాబు శపథం చేశారు. పేదవాడి పొట్టగొట్టి కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచే కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. పేదల ఇళ్ల స్థలాలు, చెత్త పరిశ్రమ ఏర్పాటుపై దవులూరి దొరబాబు లేవనెత్తిన ఈ అంశం పెద్దాపురం నియోజకవర్గంలో తీవ్ర పొలిటికల్ హీట్ పెంచింది. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ముట్టడి సవాల్పై స్థానిక ఎమ్మెల్యే చినరాజప్ప మరియు అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
రాజకీయాల్లో అధికార వికేంద్రీకరణలో మహిళల భాగస్వామ్యమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చారిత్రక నిర్ణయాలపై అమరావతి వేదికగా సరికొత్త చర్చ ప్రారంభమైంది. రాజధాని అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుండి కడప కూటమి ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్ అనేది కేవలం ఒక చట్టం కాదు, అదొక పవర్ఫుల్ సామాజిక విప్లవం అంటూ ఆమె అభివర్ణించారు. ఎన్టీఆర్ భవన్ వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మహిళా బిల్లు ప్రాముఖ్యతను, రాబోయే రోజుల్లో మహిళల పాత్రను అద్భుతంగా విశ్లేషించారు. ఈ సందర్భంగా మాధవిరెడ్డి మాట్లాడుతూ చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని, నిర్ణయాత్మక శక్తిని పీక్స్ కు తీసుకెళ్తుందని, దేశాన్ని నడిపించే శక్తులుగా మహిళలు మారబోతున్నారని స్పష్టం చేశారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థానిక సంస్థలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళా సాధికారతకు బీజం వేశారని గుర్తు చేశారు. నేడు అదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా భద్రతకు, ఆర్థిక ఎదుగుదలకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఈ రిజర్వేషన్లో ఒక సామాజిక మార్పుకు దిక్సూచిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా కడప నియోజకవర్గంలో తాము సాధిస్తున్న ప్రగతిని గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో చట్టసభల్లో మరికొంతమంది సోదరిమణులు అడుగుపెట్టి ప్రజా సమస్యలపై గళమెత్తడానికి ఈ 33% కోటా ఎంతగానో ఉపయోగపడుతుందని, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు తీసుకుపోవాలని మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. అమరావతి ఎన్టీఆర్ భవన్ సాక్షిగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని వినిపించిన ఈ విప్లవాత్మక వాయిస్ అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు రాష్ట్ర మహిళా లోకంలో ఒక సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ 33% రిజర్వేషన్ల అమలు దిశగా కూటమి ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. 2026 మహనాడు వేదికగా రాష్ట్ర చరిత్రలో, అలాగనే భారతదేశ చరిత్రలో రాజకీయంగా ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ మహనాడు మహిళా సాధికారత మీద ముఖ్యంగా ఈ మహానాడును స్త్రీశక్తి మహానాడుగా నామకరణం చేసి, ఈ మహానాడులో మహిళలకి 33% రిజర్వేషను తెలుగుదేశం పార్టీ ఇస్తోంది అని చెప్పేసి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో ఈ యొక్క రిజర్వేషన్ను మహిళలు కల్పిస్తున్నాము, మహిళా సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్లో ఉందని చెప్పేసి ఈసారి మహానాడు ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. మహిళా రిజర్వేషన్లు అంటే మహిళలకు ప్రాధాన్యం పేపర్లు ప్రకటనలకే కాకుండా అది రూపుదాల్చే విధంగా ఈసారి మహానాడుని తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకం చేసింది. ఈరోజు మహిళకు రాజకీయ స్వేచ్ఛ, సముచిత స్థానం కల్పిస్తూ నారా లోకేష్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటన చేయడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మహిళా రిజర్వేషను భారత ప్రజాస్వామ్యంలో చరిత్రలో చారిత్రాత్మకంగా తీసుకుపోయారు. నారీ శక్తి వందన్ అధినియం మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ను కల్పించి రాజకీయ నిర్ణయాల్లో మహిళల యొక్క స్వరాన్ని వినిపిస్తూ చట్టాలను చేయడమే లక్ష్యం. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు కాదు, భారతదేశ విధానాల్లో మహిళల స్వరం వినిపించడం కీలక సంస్కరణ. అలాగనే రాజకీయ అవకాశాలు మహిళలు కల్పించాలనడం కూడా ముఖ్య ఉద్దేశము. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే, తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ఒక ప్రస్ఫుటమైన మార్పు తీసుకురావడానికి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముందుకెళ్తా ఉంది. మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళ అంటే ఒక శక్తి అని నమ్మిన మొదటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ మహిళా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ. అలాగనే మహిళలను విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా మహిళలు కల్పించాలని చెప్పేసి వాళ్ళకి స్వేచ్ఛాపరమైన నిర్ణయాలు ఇవ్వడము, వారికి గౌరవం ఇవ్వడము, వాళ్ళకి భద్రత ఇవ్వడం అనే ఒక స్లోగన్తో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీనే ఆ రోజు మహిళలకి ఆస్తిలో హక్కు తీసుకురావడం కానించి
మహిళలకు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్ తీసుకొని వస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% తీసుకొని వెళ్ళారు. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మహిళల కోసం ప్రత్యేకమైన మహిళా యూనివర్సిటీ నిర్మిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టి ఆయన మానసపుత్రిక ఈరోజు మహిళలు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నారంటే డ్వాక్రా అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయనేది ఈరోజు మనం ప్రస్ఫుటంగా చూస్తూ ఉంటాము. ఈరోజు వితంతు పింఛన్ ప్రవేశపెట్టిన పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా అప్లికేషన్స్లో ఫిలప్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వ రికార్డులో తల్లి పేరు కూడా పెట్టాలనేసి ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు తొలి మహిళా స్పీకర్ని దేశంలోనే ఒక దళిత మహిళను చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈరోజు రేషన్ కార్డులలో మహిళల పేరు మీద ఇస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఒక ఇల్లు ఇవ్వాలంటే పేదలకి అది మహిళ పేరు మీద తీసుకొని వస్తున్నారు, మహిళ పేరు మీద ఇస్తున్నారు. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి దీపం 2.0 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉంటారు. ఏ విధంగా చూసినా కూడా తెలుగుదేశం అనేది మహిళా పక్షపాతి. ఈరోజు ఈ యొక్క మహనాడులో మహిళలకి చట్టం కాకున్నా కూడా చట్టం చేయకున్నా కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు 33%. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వివాదంతో పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ప్రభుత్వ మల్మూరి వెంకట అత్యంత ఘాటుగా రివర్స్ అటాక్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన బాల్క సుమన్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయమని బహిరంగంగా మాట్లాడడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అంటూ మల్మూరి వెంకట కడిగి పారేశారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్ యువనేత ప్రభుత్వ బల్మూరి వెంకట మీడియా వేదికగా బలమైన కౌంటర్ ఇచ్చారు. బల్మూరి వెంకట మాట్లాడుతూ ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను వ్యవస్థల్లో ధ్వంసం చేయాలంటూ బాల్క సుమన్ లాంటి నేతలు మాట్లాడడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇలాంటి అనాగరిక వ్యాఖ్యలను సమర్థిస్తూ మళ్లీ బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో సపోర్ట్ చేసుకోవడం సిగ్గుచేటని, ఇదంతా తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారని హెచ్చరించారు. కాంగ్రెస్ మార్కు ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలకు మైండ్ బ్లాక్ అయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా ప్రజలు ఎవరూ తమ వైపు నిలబడడం లేదనే కసితో ఉనికిని కాపాడుకోవడానికే ఇలాంటి వివాదాస్పద స్టేట్మెంట్లు ఇస్తున్నారని దుయ్యబట్టారు. గత 10 ఏళ్ల పాలనలో చేసిన అక్రమాలు చాలా ఉన్నట్లు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని బల్మూరి వెంకట స్పష్టం చేశారు. ఇదే ధోరణి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీయే లేకుండా ప్రజలు రాజకీయంగా సమాధి చేయడం ఖాయమని పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. బాల్క సుమన్ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వ బల్మూరి వెంకట బీఆర్ఎస్ టాప్ లీడర్షిప్ ను కౌంటర్ చేసిన తీరు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త హిట్ ను రాజేసింది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణుల నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. రైతులు మీ వెంట వస్తలేరు, సింగరేణి కార్మికులు మీ వెంట వస్తలేరు, మీ వైపు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టించుకుంటలేదని చెప్పి కోపంతో అక్కసుతోటి సామాన్యమైన ప్రభుత్వ ఆస్తిని ఈరోజు ధ్వంసం చేయండి, అంటబెట్టండి అని చెప్పి సిగ్గు లేకుండా బాల్క సుమన్ మాట్లాడిన దానికి ఈరోజు పోలీస్ అధికారులు చర్యలు చేపడితే ఏదో ఘనకార్యం చేసినట్టు, ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే సంకల్ గుద్దుకొని సుమన్కి సపోర్ట్ చేస్తున్నారో తెలంగాణ సమాజం ఇవన్నిటినీ గమనిస్తుంది. తెలంగాణ సమాజం మీ భాగవతాన్ని మొత్తం చూస్తుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా డ్రగ్ కల్చర్ని ప్రమోట్ చేస్తున్న కేటీఆర్, ఏదైతే మీ నాయకుడిగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి మీ భాగవతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా కౌశిక్ రెడ్డి భాగవతాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు. ఈరోజు సుమన్ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఇవన్నింటినీ గమనిస్తున్నారు. తప్పనిసరిగా మీ వైఖరి మారకపోతే రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా బొందబెట్టే రోజు వస్తుంది. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆస్తుల్ని ధ్వంసం చేసి ప్రజల సొమ్ముని ఏదైతే దుర్వినియోగం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలని మాట్లాడే నాయకులకి తగిన గుణపాఠం నేర్పిస్తారు. ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత సమావేశాల్లో స్థానిక సమస్యలపై అధికారులను ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి వివరణ కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ అధికారులందరూ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన
నాణ్యమైన విత్తనాలతో పాటు వ్యవసాయ పరికరాలు అందించే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలని తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కార దిశగా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల పరిధిలో బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీ రీత్యా వేరే ప్రాంతానికి బదిలీపై పడుతున్న జె అన్నవరావు డాక్టర్లకు పేరవరం పంచాయతీ డెవలప్మెంట్ అధికారి మంజు భార్గవిని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో సన్మానించారు. నూతనంగా బాధ్యతలు చేపడుతున్న జె అన్నవరావు డాక్టర్కు నాయకుల చేతుల మీదుగా చిరు సన్మానంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, వైస్ ఎంపీపీలు చిక్కాల రాజలక్ష్మి, లక్ష్మణరావు, సాద లోవరాజు, ఎంపీటీసీలు పసలు సూరిబాబు, కొప్పుల బాబ్జీ, బుద్ధ సత్యవతి, కాలారి గిరీష, ఇజ్జనగిరి ప్రసాద్, లింగంపర్తి ఏలేశ్వరం సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్, సూతి బూరయ్య, పలువురు మండల శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ అధికారులందరూ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకో సమావేశం ఉంది, దయించి డెవలప్మెంట్ మీద పూర్తి స్థాయిలో పనిచేద్దామని ఆలోచనతో మేము పనిచేస్తా ఉన్నాం. చాలా సౌమ్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిద్దాం అనుకున్నాం. చాలా డిపార్ట్మెంట్లతో మాట్లాడుదాం అనుకున్నాం. మరి టైం ఏంటో తెలియదు, ఏదైతే జరుగుతూ ఉంది ఈ సమావేశంలో చాలా బాధాకరం. మరి వచ్చే సమావేశం నాటికి ఈరోజు ఏదైతే అంశాలు లేవనెత్తారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాబట్టి వారికి అడిగిన దాన్ని చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశం అనంతరం గౌరవ డాక్టర్లందరికీ కూడా చిన్న సత్కారం చేద్దాం. సభ్యులందరూ నాతో పాటు గౌరవ వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, గౌరవ ఎంపీడీఓ గారు, గౌరవ ఈఓ గారు, గౌరవ సొసైటీ అధ్యక్షులు, గౌరవ కోఆప్షన్ మెంబర్ గారు, గౌరవ మండల ప్రజా పరిషత్ అధికారులందరూ, గౌరవ గ్రామ కార్యదర్శి అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సమావేశాన్ని ముగిస్తా ఉన్నాం. గుంతకల్లు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పేషెంట్లను సరిగా పట్టించుకొని నర్సులు నానా దుర్భాషల మాటలు మాట్లాడడమే కాకుండా వాళ్ల వృత్తి మరిచి ఫోన్లో మాట్లాడుకోవడం, పేషెంట్లని ప్రజల్ని పట్టించుకోకపోవడం ఇలాగా చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఎన్నిసార్లు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించిన ఈ డాక్టర్లు ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు మాత్రం హడావుడి పని చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు సేవలు మంచిగా ఉంటే ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఆశ్రయించరు కదా అంటూ వెంటనే వీరిపై పై స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు గుత్తి మున్సిపాలిటీ యందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టడమైంది.
రెండవ వార్పు కార్యక్రమంగా ఈ నెల 28 నుండి జూన్ 3వ తేదీ వరకు పెద్ద కాలువలు మరియు మధ్యగతి కాలువల యందు పూర్తి పారిశుధ్య పనులను నిర్దేశిత లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టడమైందని కమిషనర్ బి జబ్బార్ మియా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ఎన్జీఓలకు, మీడియా వారికి విజ్ఞప్తిగా మున్సిపాలిటీ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అందరూ సహకరించాలని కమిషనర్ బి జబ్బార్ మియా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ పాషా, శానిటేషన్ సెక్రటరీలు, మున్సిపల్ వర్కర్లు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర 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 సందు సందు ఉండాలి శుభ్రంగా వాడవాడ స్వచ్ఛాంధ్ర మనమంతా పూరుకుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర చంద్రతారకం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమై స్వచ్ఛాంధ్ర ఇదే ఉన్నాయి. అనంతపురం జిల్లా పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన 5గురు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ పి జగదీష్ ఐపీఎస్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం నిర్వహించారు. కార్యక్రమం అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో సత్కరించి జ్ఞాపకాలను అందజేసి వారి సేవలను కొనియాడారు. వారిలో సిసిఎస్ అనంతపురంలో విధులు నిర్వహించిన ఏఎస్ఐ జి చెన్నయ్యకి ఘనంగా సన్మానించారు. ఆయన 1987 జూన్ 18న పోలీస్ శాఖలో చేరి 2012లో హెడ్ కానిస్టేబుల్గా, 2019లో ఏఎస్ఐగా పదోన్నతి పొంది సుదీర్ఘకాలం సేవలందించారు. అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామంలో జరిగిన మహిళా హత్య ఘటనకు సంబంధించి చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పసలమ్మ వయసు సుమారు 46 సంవత్సరాలు, తన కుమారుడు కోడలు మనవడితో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబంలో అత్తా కోడల మధ్య తరచూ చిన్న చిన్న విషయాలపై గొడవలు జరుగుతూ ఉండేవని తెలిసింది. 28వ తేదీ మే 2026 ఉదయం సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా మనవడు చేసిన చిన్న విషయంపై అత్త కోడల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోడలు నాగమణి కోపోద్రిక్తమై చెక్కకర్రతో పసలమ్మపై దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. దాడులు తీవ్రంగా గాయపడిన పాసలమ్మను గ్రామస్తులు వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారని, మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ముద్దాయి అయిన కరక నాగమణి వైఫ్ ఆఫ్ లక్ష్మణరావు వెంకన్నపాలెం గ్రామంలో ఉన్న ఆమె అమ్మగారి ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. చోడవరం మండలం వెంకటపాలెం గ్రామంలో ఒక మహిళ హత్య జరిగింది. దానికి సంబంధించి చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పాషాలమ్మ 46 ఏళ్ళు, తన కుమారుడు కోడలు మరియు మనవడితో కలిసి నివాసం ఉంటుంది. ఈ అత్తా కోడళ్ళు తరచుగా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో నిన్న 28 ఉదయం సమయంలో వాళ్ళ అబ్బాయి మనవడిని ఏదో అన్నది ఈవిడ అని చెప్పి పెద్ద ఆవిడ దాని మీద మళ్ళీ అత్తా కోడళ్ళు మాట అనుకునేసి ఈ కోడలు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో
ఆవిడ ఎలిజ్డ్ అక్యూజ్డ్ ఆమె ఒక కర్ర తీసుకుని ఈ వంట చేసుకునే 5 రూట్ స్టిక్స్ ఉంటాయి, ఆ కర్ర ఒకటి తీసుకుని ఆ పెద్ద ఆవిడని కొట్టడం జరిగింది. ఆ పెద్ద ఆవిడ విత్ మల్టిపుల్ ఇంజురీస్, ఆ కర్రతో కొట్టడం వల్ల అయిన మల్టిపుల్ ఇంజురీస్తో ఈ ఎన్టీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించడం జరిగింది. ఈ మృతురాలి కుమారుడి దగ్గర నుంచి పిటిషన్ తీసుకుని మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీంట్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉందో ఆమెని వాళ్ళ అమ్మగారి ఇల్లు వెంకటపాలెంలో మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆమెని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాం.